నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో అంటే విమాన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అండ్ అట్లనే విమానానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా మనం బాగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం వినిపిస్తుంది అంటే రామ్మోహన్ నాయుడు గారి గురించి అప్పుడు వినిపించింది ఇండిగో సమస్య ఎప్పుడు, అండ్ ఇప్పుడు కూడా ఈ రోజు మార్నింగ్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తర్వాత కూడా ఇదే వినిపిస్తుంది. ఏంటి ఈయననే ఉన్నాడు అంటే మంత్రిగా రామ్మోహన్ నాయుడే ఉన్నారు, తన వల్ల ఇదంతా అన్నట్టు కూడా ఒక సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. విమాన ప్రమాదాలకి రామ్మోహన్ నాయుడు గారికి సంబంధం ఏంటి? ఎందుకంటే సోషల్ మీడియాలో వీడియోస్ అయితే అసలు దాని గురించి చాలా మాట్లాడుతున్నారు. ఏంటంటారు? ఎక్కడ ఏది జరిగినా ఒక ఇన్సిడెంట్ మనుషుల ప్రాణాలు తీసింది, ప్రకృతి తరఫున కావచ్చు లేకపోతే యాక్సిడెంటల్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్ క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తూ ఉంటారు. లాస్ట్కి దానికి రాజకీయ రంగు తగులుతుంది అనమాట. ఇట్లా ఒక పూత వస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు. ప్రతి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా వరదలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, బాగా వర్షాలు పడ్డాయి, పంటలు పాడైపోయాయి, నష్టం ఇంత వాటిల్లింది. అక్కడ వరకు ఒక 5 రోజులు వర్షాల గురించి, నష్టాల గురించి, వరదల గురించి, ఏదన్నా ప్రాణ నష్టం ఉంటే దాని గురించి, పశు నష్టం ఉంటే దాని గురించి మాట్లాడుకుంటారు. లాస్ట్కి డిస్కషన్ ఎక్కడికి వస్తుంది అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా పంటలు పాడైపోతాయి, వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా వర్షాలు వచ్చి వరదలు వస్తాయి. అంతేనా? నెక్స్ట్ వర్షాలు రావట్లా, పంటలు ఎండిపోతున్నాయి, మొత్తం అసలు నీళ్లు దొరకట్లా, రోడ్డు మీద అందరు బిందెలు పట్టుకొని నిరాహార దీక్షలు చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడికే వస్తారు. అప్పుడు సిచ్యువేషన్ కూడా మళ్ళీ ఎండలు ఉన్నాయి కాదు సిచ్యువేషన్. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా చెప్తుందా ఎండ రా వీళ్ళందరినీ ఎండించు, వర్షం రా వీళ్ళందరినీ తడుపు అని? లేదే. లేదా వర్షం ఎప్పుడు అసెంబ్లీలో ఏం జరుగుతుంది నేనేం చేయాలని ఆలోచించి కూర్చుంటుందా? ఈరోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరిగింది వీటి గురించి, సో నేను ఖచ్చితంగా వీటన్నిటిని చెడగొట్టాలి, ఇట్లాంటివి ఏమి ఉండవమ్మా. బట్ రాజకీయ రంగిలా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్రమాదం జరిగింది, రైలు ప్రమాదం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఏ రైలు నువ్వు వెళ్ళి ఆ రైలుని గుద్దుకో కనీసం 30 మందిని చావాలని చెప్తాడా? లేదే. ఎందుకు ప్రతి దానికి రాజకీయాన్ని అంటగడతా ఉంటారు. అండ్ మళ్ళీ సెంటిమెంట్లు దీంట్లో. వీళ్ళు వస్తే ఇట్లా అవుతాయి. ఇంతకుముందు కూడా విన్నామ్మా, వీళ్ళు వస్తే వర్షాలు వస్తాయని, వీళ్ళు వస్తే వర్షాలు రావని, వీళ్ళు వస్తే ఎండ వస్తుందని, వీళ్ళు వస్తే ఎండ రాదని కూడా చాలామంది చర్చించుకున్నారు. ఇక ఇప్పుడు చూడు, విమాన ప్రమాదాలు వరుసపెట్టి జరుగుతూ ఉన్నాయి. ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగింది. అది మర్చిపోక ముందే కొన్ని ఫ్లైట్లలో చిన్న అంతరాయం ఏర్పడి ఏదో జరిగింది. అది మర్చిపోక ముందే ఇండిగోలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయంట అని ఒక వార్త. ఆ వార్త కాస్త కొనసాగుతా అసలు మొత్తం ఇండిగో చేతులు ఎత్తేసింది. ఇన్ని కోట్ల నష్టం, ఇక మా వల్ల కాదు, మేము నడపలేం. ఇప్పుడు మొన్ననే ఇన్సూరెన్స్ ఏదో వచ్చిందిలే, వాళ్ళకి 1100 కోట్లు ఎన్నో మంజూరైనాయి, ఇన్సూరెన్స్ వచ్చింది. అండ్ అంటే ఒక సంక్షోభం అయితే చూసాం కదా. నెక్స్ట్ ఆ తర్వాత ఆ హెలికాప్టర్ ఇక్కడ కూలింది, ఆ రైఫిల్ యుద్ధ విమానం ఇక్కడ కూలింది. అదేంటిది మొన్న ఏదో విన్యాసాలు చేస్తా ఉంటే ఒకటి కూడా ఏదో కూలింది. ఆకాశానికి సంబంధించి విమానయాన దానికి సంబంధించి కేంద్ర మంత్రిని వదిలేద్దాం, వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఫస్ట్ హైలైట్. నెక్స్ట్ ఇప్పుడు అనుకోకుండా ఒక ప్రైవేట్ జెట్, ప్రైవేట్ విమానం అంటే వీళ్ళు హైర్ చేసుకుంటారు, సిచ్యువేషనల్గా హైర్ చేసుకుంటారు. వీళ్ళు సిచ్యువేషనల్గా హైర్ చేసుకొని దాన్ని ఎంతమంది వాడుతూ ఉంటారు. ఈయనే వాడాలని ఏం లేదు. సెలబ్రిటీలో, రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రియల్ ప్రముఖులు, వాళ్ళు ఇంతమంది వెళ్ళొచ్చు, దానికి ఒక పైలట్ని పెడతారు. ఇది సంగతి. అది ఒక సంస్థకు సంబంధించినటువంటి ఒక చిన్న విమానం, అవసరార్థం వాడుతూ ఉంటారు. హెలికాప్టర్లో పట్టలేని వాళ్ళు, పెద్ద విమానంలో అవసరం లేదనుకున్న వాళ్ళు ఈ చిన్న దాంట్లో వెళ్ళడం రావడం సాగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ప్రకృతి పరంగానో లేకపోతే ఇంకేమైనా ఏదో రీజన్ వల్ల, సాంకేతిక లోపం వల్ల ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. చెప్పలేం మనం. పక్షి తాకి ప్రమాదం జరిగిందని విన్నాము, లేకపోతే వర్షం పిడుగుబడి ప్రమాదం జరిగిందని విన్నాము, ల్యాండింగ్ టైంలో ఇబ్బంది అయిందని విన్నాము, ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అర్థం కాలేదు, ఇంధనం అయిపోయిందని విన్నాము. రకరకాల ఇబ్బందులు. మొత్తానికి ఏదో రకంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ దొరికేసరికి వచ్చే క్రమంలో ఆ 5-10 నిమిషాలు, అరగంటలో జరిగిన ఒక ప్రమాదం అంతే.
ఈ ప్రమాదంలో ప్రాణాలు పోయాయి. అంతెందుకు ఎయిర్ ఇండియాలో కూడా ఒక మంత్రి ప్రాణం విడిచాడు. అప్పుడు గుజరాత్ మాజీ మంత్రి, ఇప్పుడు మాజీ మళ్ళీ ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ ఈయన చనిపోయాడు, డిప్యూటీ సీఎం. ఇదంతా కూడా ఏం చేస్తే ఈయన పదవిలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎన్ని జరిగిపోయాయి. మొత్తం అన్నీ ఉన్నా మంత్రి నోట్లో శని అని చెప్పి ఒక ఆర్టికల్, ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని, అన్నీ ఉన్న మంత్రి నోట్లో శని అంట. ఒక ఆర్టికల్ రాసేసి ఆయన మొహం వేసి వైరల్ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా వివరణ ఇచ్చుకున్నాడు ఎలా జరిగింది, ఏం జరిగింది. ఇండిగో టైంలో కూడా ఆయన వివరణ ఇచ్చాడు ఎలా జరిగింది, ఏం జరిగింది. ప్రతిదానికి ఆయన కారణం అంటే ఇలా అనుకోకుండా జరిగింది, దాన్ని ఏం చేస్తాం. ఇప్పుడు వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి, మరి అప్పుడు రవాణా శాఖ మంత్రిని ఈయన వచ్చాక ఇది జరిగింది, లేకపోతే ఇంకేదో జరిగింది. తప్పది. ఎప్పుడు ఎవరిని నిందించకూడదు, ఏమీ అనకూడదు. ఎప్పుడు ఏం జరగాలో అలా రాసి పెట్టి ఉంటుంది. ప్రతిదానికి రాజకీయం, లాస్ట్కి ఎడ్జ్కి వచ్చేసరికి రాజకీయమే ఫుల్ ప్లెడ్జ్డ్గా. ఈ మంత్రి వల్ల. ఇకపోతే సరే, ఒక అద్భుతం జరిగింది, దాని గురించి ఎందుకు మాట్లాడుకోరు. భోగాపురం ఎయిర్పోర్టు అసలు ఎంత వేగంగా పూర్తయిందో తెలుసా? గబ అయింది. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఎయిర్పోర్ట్, పైగా దేశంలోనే అతిపెద్ద రన్వే. ఇట్లాంటి ఒక ఎయిర్పోర్టు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు ఒక మంత్రిని నిందిస్తున్నావు, కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్టు ఎంత ఫాస్ట్గా అయిందో మీకు తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద రన్వేల్లో ఒకటి, మన భారతదేశంలో అతిపెద్ద రన్వే. అండ్ అసలు అట్లాంటి ఒక ఎయిర్పోర్ట్ అంత వేగంగా అవడం అదొక చాలా పెద్ద రికార్డ్. అది ఇంకా చెప్పాలంటే రేర్ రికార్డ్. మరి ఆ ఘనత ఈయనకే కదా. మరి అట్లాంటివి మంచి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడుకోరు? సో అంటే ఏదైనా నష్టం జరిగితే నిందించడానికి రెడీగా ఉంటారు, అద్భుతం ఏదైనా జరిగితే దాన్ని మెచ్చుకోవడానికో అలా ప్రశంసించడానికో ఎవడో ముందుకు రాడు, యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు ఈ మంత్రికి కూడా చుట్టుకుంది ఇలాంటిదే. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేదు, నెక్స్ట్ ఎయిర్ ఇండియాకి రామ్మోహన్ నాయుడుకి సంబంధం లేదు, ఇప్పుడు జరిగిన ఈ క్రాష్కి రామ్మోహన్ నాయుడుకి కూడా సంబంధం లేదు. యాదృచ్ఛికం, ఇది అలా అవుతూ ఉంటాయి అంతే. రేపటి రోజు ఇంకేమన్నా ప్రమాదం జరిగినా కూడా ఈయనకు సంబంధం లేదు. దయచేసి ప్రతిదాన్ని రాజకీయం చేయడం మానేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.